మీరు ఆస్ట్రేలియా సంచరించారు కాబట్టి ఆస్ట్రేలియాలో ముఖ్యంగా మీకు నచ్చిన అంశం, అలాగే ఇక్కడ ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళందరికీ, తెలుగు వాళ్ళకి ఒక మంచి సందేశం ఇవ్వండి. చాలా మంచి ప్రశ్న అడిగా ఉన్నాను బంగారు తల్లి. నువ్వు వాసపెట్ట బట్ నాట్ నసపెట్ట. థ్యాంక్ యూ గురుజీ. ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు ఇస్తాను కదా, నా కింద కామెంట్లో నన్ను మన వాళ్ళు తిట్టేది, గురుగారు అసలు ఎందుకు ఇచ్చారు, అసలు ఏం తెలుసు అని ఇచ్చారు, ఇలాంటి యాంకర్లకు ఇవ్వకండి అని కామెంట్లు పెడతారు. అంటే ఇమ్మెచ్యూర్, ఫుల్లీ ఇమ్మెచ్యూర్ క్వశ్చన్లు అడుగుతారు, అసలు తెలదు వాళ్ళకి. సరే కొత్తగా. సో బట్ నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఆస్ట్రేలియాలో నాకు చాలా నచ్చిన విషయాల్లో మొట్టమొదటిది శుభ్రం. ఎంత తిరిగాను నేను, బ్రిస్బేన్ తిరిగాను, సిడ్నీ తిరిగాను. ఇక్కడ దాదాపు 12-13 రోజులు నేను తిరుగుతున్నాను. ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి తిరుగుతున్నాను. ఎక్కడన్నా చెత్త చూసా. సో అందుకని శుభ్రంగా ఉండాలి. లెర్న్ ఫ్రమ్ ఆస్ట్రేలియా హౌ టు బి క్లీన్ అండ్ టైడ్. నెంబర్ 2, హ్యావ్ యూ సీన్ బెగ్గర్స్? వెరీ లెస్. సమ్ పీపుల్ ఆర్ హోమ్లెస్. ఎక్కడ పెడతారు? మాఫియా లేదు కదా, ముష్టియా లైక్ మాఫియా, ముష్టియా లేదు కదా. 3, ఒక్క గతుకుల రోడ్డు ఉందా? అలాగే 4, ఎవరి జీవితం ఆడిది. 5, మైకు పెట్టి ఆవు ఆవు ఉండవు. మైకే లేదు ఇక్కడ, బైకే కనపట్లే, ఇంకా మైకే కదా. సో పొగలేదు, జనాలకు ఒకరి మీద ఒకరికి పగలేదు, పక్కింటోడు ఏం చేస్తున్నాడని సెగలేదు, ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి ఒక తెగలేదు. అదేందమ్మా, చాలా చక్కగా చెప్పారు అమ్మా. అందుకని ఇక్కడ నేర్చుకోవాల్సిన వాటిల్లో శుభ్రం ఒకటి. నిన్న మొన్న బ్రిస్బేన్లో ఉన్నానా, నేను సెల్ హాట్స్పాట్ పెట్టిన ఇచ్చాను ట్రాఫిక్ జామ్లో. వెంటనే గురించి సారీ గురించి ఫోటో తీసేద్దది, మళ్ళీ ఇచ్చాడు. మళ్ళీ గుడి దగ్గర ఎక్కడ ఆగిన తర్వాత హాట్స్పాట్ కనెక్ట్ చేశాడు. వెంటనే ఎందుకు ఇచ్చాడు? అది ఫోటో తీసేద్ది. సీట్ బెల్ట్ వేసుకోలే, 1740 రూపాయలు పంపకొచ్చి కట్టే. సేఫ్టీ అది పెట్టుకోకపోతే, ఇందాక రాజ్ కుమార్ తోలుతున్నాడు, యు ఆర్ క్రాసింగ్ లిమిట్, ఎవరిని 80, కెమెరా ఈజ్ వాచింగ్. ఎంత చక్కగా. ఇంకా బాగా నచ్చిన విషయం, నేను ఇక్కడ ఎంపీతో మంత్రితో చెప్పాను పార్లమెంట్ లో చెప్పాను కదా, అసలు ఇంకా అసలు ఎక్కడ ఒక్క ట్రాఫిక్ పోలీసు ఉన్నాడా? అది బ్రిస్బేన్ కానీ సిడ్నీ కానీ ఎక్కడ కానీ ఒక్క ట్రాఫిక్ పోలీసు లేడు. మొన్న సిడ్నీలో 33 అంతస్తులు పెట్టారు నగర వీక్షణ, నేను చూడాలని. ఆ నుంచి వచ్చి 2ంటికి ఎప్పుడో అద్దంలో చూస్తుంటే రాత్రి 2 అయింది, రెడ్ లైట్, కారు ఆగింది. మామూలుగా కారు ఆగిద్దా మనకి, మామా తెలుగు వాళ్ళకి సందేశం గురుగారు దీంట్లో వాళ్ళకే. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, ఈ కారులో తిరిగే వాళ్ళు రెడ్ లైట్ వేయగానే ఎందుకు ఆగుతారు? దేశం అంటే మట్టి కాదు అని, అలా ప్రేమ భక్తి అని కాదు, అక్కడ తోలు తీసేస్తారు. అదేనా రూల్స్? మామూలు కాదుగా. ఎవడైనా ఈ బెల్ట్ లేకపోయినా లేకపోతే సెల్ మాట్లాడినా ఆడికి వేసే దరువు మామూలుగా ఉండదుగా. ఓ నెల జీతం అన్నా పోద్ది, విపరీతమైన ఫైన్. అలా ఫైన్ పడితేనే బ్రెయిన్ పనిచేద్ది. మామూలుగా జ్ఞానంతో పనిచేయాలి, జ్ఞానం అంత తొందర రాదుగా, భయం తొందర రాదు. అందుకని నేను మోడీ గారికి అప్పీల్ చేసేది ఏంటంటే, మా బంగారు తల్లి ఇంటర్వ్యూలు ద్వారా మొత్తం దేశంలో అసలు ఈ ట్రాఫిక్ పోలీస్ అనే వ్యవస్థే ఉండకూడదు. రెడ్ లైట్ వేస్తే ఆగాలి, ఆగకపోతే అన్ని లోపల వేసేయాలి, అప్పుడు రావాలి పోలీసులు. అంతే. ఆ సిగ్నల్ వ్యవస్థ, ఆడక్కడ సిగ్నల్ రెడ్ లైట్ వేసారు, ఎవరు లేడు అని దాటేశాడు, ఇంకో సిగ్నల్ ఉండదుగా, పోలీసులు వచ్చేయాలి. అప్పటికి ₹1,00,000 ఫైన్ వేసేయాలి.
ఏదో సినిమాలో ఇది ట్రై చేశారు, అవును గురుగారు. సినిమా పోయినట్టుందిగా. నువ్వు అలాంటి మంచి పని చేయకూడదు. ఉచిత బస్సు అసలు ఎంత బాగా కొట్టుకుంటున్నారంటే మామూలుగా లేదుగా. అంతరించిపోతున్న పురాతన కళని మళ్ళీ ఆవిష్కరించిన తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే జగడమే జుట్టు సేమ్ అటువంటి అద్భుతాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కరించారు. కొట్టుకు చచ్చిపోతున్నారు. ఇది ఫ్రీ కదా, ఫ్రీ. అది ఫ్రీ ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి? చదువుకి, వైద్యానికి, వృద్ధులకి ఇవ్వాలి. అదేంటి? కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయాల్లో శుభ్రం, నో నాయిస్, నో ప్లాస్టిక్, నో డాగ్స్. ఇప్పుడు ఇండియాలో నో స్ట్రీట్ డాగ్స్ లేవు. కుక్కలు ఉన్నాయి, పెంపుడు కుక్కలు ఉన్నాయి, పెంపుడు కుక్కలు వేరు. వీధి కుక్కలు లేవు. పెంపుడు కుక్కలు ఉన్నాయి కానీ మన కన్న పీకే కుక్కలు లేవు. వీధి మొన్న ఒక సదా అని ఒక సినిమా ఆవిడ వెక్కి ఏడ్చేసింది. అక్క ఇది క్రైమ్ ఫర్ కుక్క. వై షీజ్ క్రైమ్ అని ఆ కింద కామెంట్లో పెట్టారు. ఇట్లా ఆవులను కోసినప్పుడు నేను ఆడపోయినావు, ఇట్లా ఆవులు కోసినప్పుడు ఆడపోయినావు నువ్వు. కాబట్టి ఇక్కడ నేర్చుకునే విషయాల్లో రోడ్డు మీద ఎక్కడ ఒక రక్తం లేదు, ఓ రచ్చ లేదు, ఓ చెత్త లేదు, ఓ మైకు లేదు, ఓ వాల్ పోస్టర్ లేదు, గోడల మీద చెత్తరాతలు లేవు, ట్రాఫిక్ పోలీసు లేడు. ప్రశాంతం. ఏం కావాలమ్మా? ఎలా జీవించాలి? అందుకని భారతదేశంలో ప్రతి చోట అట్లా ఏమంటారు, ట్రాఫిక్ పోలీసు లేని వ్యవస్థ రావాలి. ఏంటి ఇంత నగరాలు జస్ట్ దే ఆర్ రన్నింగ్ విత్ కెమెరాస్. సిస్టమ్ వై డోంట్ యు డెవలప్ ఇన్ ఇండియా? ఎవడు దాన్ని రూల్ అతిక్రమించిన వేసాడు 6 months లైన్కి వచ్చేస్తారు. మన దరిద్రం ఎట్లని చెప్పనా, 52 సెకండ్లు జనగణమన అధినాయక ప్రతి సినిమాల్లో పెట్టాలి అని పెట్టారు. పెడితే ఎవరో దరిద్రులు ఎందుకు పడాలి అది ఇది అని కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చెప్పాలి? అది రాస్కెల్, మ్యాడ్, యూ డోంట్ హ్యావ్ మినిమం సెన్స్, యూ డోంట్ రెడీ టు స్టాండ్ ఫర్ 52 seconds ఫర్ కంట్రీ అని తిట్టాలి. తిట్టలే. వాళ్ళు కూడా గడి తినే బ్యాచ్. ఐచ్ఛికం అన్నారు. ఐచ్ఛికం అంటే నచ్చితే నిలబడచ్చు, నచ్చబోతే మానిచ్చు. అదే దేశభక్తి వద్దా? చెప్పులు తీ లోపల రావాలంటే చెప్పులు తీయాలి. మరి మేము చిన్నప్పుడు ఇంట్లో స్కూల్ నుంచి వచ్చి ఇంట్లోకి ఎలా ఇచ్చేది మా అమ్మ. ఇంకోటి ఇక్కడ ఎంపీ ఎంత సింపుల్గా ఉన్నాడు, మంత్రి ఎంత సింపుల్గా ఉంది, పొలిటీషియన్స్ అదే మనకేమో వార్డు మెంబర్ని పట్టలేమండి. వాడు రాజు వెళ్ళరా వితేజములు అలాగా అనుకుంటాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళలాగా సింపుల్గా ఉండండి, ఎక్కడ వాళ్ళలాగో సిన్ఫుల్గా ఉండకండి. బీ సింపుల్, నాట్ సిన్ఫుల్. ఇది మనం ఆశయాల నుంచి నేర్చుకోవాలి. రాజకీయ నాయకులు మైకులు, గోల, ఫ్లెక్సీలు, చెత్త చెదారం రోడ్డు మీద ఏం పక్క క్లీన్గా ఉంది. సిటీ పొద్దున్న హెలికాప్టర్లు వెళ్ళాం. యు గోల, ఫ్లెక్సీలు, చెత్త చెదారం రోడ్డు మీద ఏం పక్క క్లీన్గా ఉంది. సిటీ పొద్దున్న హెలికాప్టర్లు వెళ్ళాం. యు ఫ్రమ్ హరికృష్ణ? ఐ లైక్ ఇట్, ఐ లైక్ తిలక్. వాట్స్ యువర్ నేమ్? హ్యారీ. థ్యాంక్ యూ. అలా ఉండాలి కదా, అదే గొప్ప. అలా ఉండాలి కదా. మనకేమో సొంతోడు ఆడి పేరు రామాంజనేయులు, వీడు వీరాంజనేయులు, ఆడికి ఇది పడదు. ఎందుకు పడదు? అడు బట్టి ఇడు బట్టి. సాటి తెలుగువాడిని నువ్వు ప్రేమించకపోతే, సాటి హిందువుని ప్రేమించకపోతే, సాటి ఇండియన్ నువ్వు ప్రేమించకపోతే ఏం చేస్తాను? కాబట్టి లవ్ స్ప్రెడ్ లవ్ యాజ్ ఏ హ్యూమన్స్. అందుకని ఇక్కడ నేను చెప్పలేదు, థాయిలాండ్లో విష్ణుమూర్తి ఉన్నారు కదా, అది ఎవరు లేరు, నేను ఒక్కరినే కెన్ యూ హోల్డ్ అని ఇచ్చాను. ఏదో చెప్పాను. థ్యాంక్ యూ, వాట్స్ యువర్ నేమ్ అన్న. అండ్ థామస్. అలా ఉండొచ్చు కదా, అలా ఉండొచ్చు కదా. వీడి పేరు రాంబాబు, వీడు మతం మారిపోయి
ప్రసాదం మేము తినాం, మేము అంటాడు, మేము గొర్రెలం అంటాడు. రాంబాబు గొర్రె ఎందుకు వద్దుడు, సుబ్రహ్మణ్యం గొర్రె ఎందుకు వద్దుడు, బుర్ర తక్కువలు. అందుకని మనం ఇలా మన కామెంట్లు, అది గొర్రెల దేశం కదా, నువ్వు ఎందుకు వెళ్ళి, ఎవడు చెప్పాడు రా గొర్రెల దేశం అని? ఈ బ్రిటిష్ గొరినా సన్స్ దీన్ని ఆక్రమించారు. ఈ ఒరిజినల్స్ అందరూనేమో పాపం అక్కడ పార్కుల దగ్గర చెప్పుల దగ్గర అడుక్కుతింటున్నారు. కాబట్టి ఎవరైనా సెక్యులరిజం అంటే ఆస్ట్రేలియాలో ఉన్న ఆంధ్రాలో ఉన్న చెవి తీసుకొడతా, అందులో అనుమానం లేదు. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. అన్ని మతాలు సమానం, మన ఒక్కలంటే సరిపోయింది, వాడితో అనిపించమను. అందుకని ప్రపంచం బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే లెర్నింగ్ ఉండాలి, ఎర్నింగ్ ఉండాలి, లేకపోతే బర్నింగే మిగులుద్ది. అదేందా? మీరు అందుకని అందరికీ చెప్పేది, మన గ్రంథాలు చదవండి, రామాయణం పఠించండి, భాగవతం పఠించండి, భౌతికత పఠించండి, అందరికి పంచిపెట్టండి. ఓ జీవితం అంటే కొట్టుకు తెచ్చేది కాదు, కొన్నాళ్ళు గడిపి భగవంతుడిని మెప్పించి వెళ్ళేది అని. ఇది మీరు అందరికీ ఈ సందేశం ద్వారా అర్పించండి అమ్మా. చాలా ధన్యవాదాలు గురుగారు. ప్రయాణం. హరే కృష్ణ తల్లి. మీ యొక్క అమూల్యమైన సందేశం థ్యాంక్ యూ గురుగారు.